గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు వచ్చేసి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నా. సో ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపించే ప్లేస్ ఏంటంటే మన జలియన్వాలా బాగ్ గురించి మాత్రం అందరికీ తెలిసిందే కదా. స్వతంత్ర పోరాటం చేసే టైంలో ఈ జలియన్వాలా బాగ్ అంటే ఇక్కడ ఒక పార్క్ లాగా అనమాట. ఇగో ఈ విధంగా పార్క్ ఉంటుంది. సో ఈ పార్కులో అందరూ సమావేశం అయితే ఈ డయ్యర్ అనే పర్సన్ వీళ్ళందరి పైన సామూహికంగా అంటే చాలా కిరాతకంగా అందరినీ షూట్ చేసిండు అనమాట. అందరిని చాలా మందిని చంపేసిండు. కొందరు దాచుకోవడానికి పోయి బావిలో పడ్డారు. సో ఆ విధంగా చాలామంది చనిపోయారు అనమాట. అయితే ఈ డయ్యర్ని చంపడానికే ఉద్ధమ్ సింగ్ అనేట ఆయన ప్రతిష్ట ఊని లండన్ పోయి మరీ ఆయనను చంపేసిండు. సో అది ఈ విధంగా ఉంది. సో మీరు కూడా ఒకసారి చూడండి. సో ఇదంతా జలియన్వాలా. జై వాయుగురు. మిస్టర్ టోనీ, యూ వాంట్ టు సే ఎనీథింగ్? Hey, hi friends. We came to Punjab, Jallianwala Bagh. డాన్, దీని గురించి ఏమన్నా విశిష్టత చెప్తారా? నేనైతే చెప్పాల్సింది అసలు జలియన్వాలా బాగ్ అంటే ఏంటి చెప్పు. ఏమైంది? ఓన్లీ సిగ్నల్సేనా? సో ఈ విధంగా ఉంటుంది. ఎంగటికి మన చరిత్ర చూసుకుంటే చాలామంది కష్టపడి ఒక పూట తిండి తినక వాళ్ళు స్వతంత్ర పోరాటం తీసుకొచ్చి మనం సుఖపెడుతున్నారు ఇప్పుడు. సో అది వాళ్ళ గుర్తుకు చిహ్నంగా ఇది పెట్టిరన్నమాట. సో అది ఇది ఇక్కడ మీకు ఇప్పుడు చూపించబోతున్నా కదా. ఈ ఏరియాలో సమావేశం అయితే వాడు డయ్యర్ గాడు కిరాతకంగా మనుషులను గోళీలతో కాలుస్తుంటే ఇగో ఇక్కడ ఈ బావి ఉంది కదా, ఈ బావిలో వచ్చి చాలామంది దూకి సూసైడ్ చేసుకున్నారు అన్నమాట. ఇగో చూడండి, ఇది వెల్. దీని చరిత్ర ఉంటుంది, నేను మీకు ఇప్పుడు చూపిస్తా. సో ఇది వెల్ కనిపిస్తుందా మీకు? సో ఈ బావి చుట్టూ ఇట్లా అద్దాలు అంటే ఇక మనుషులందరూ వచ్చేసి ఇది వేస్తుంటారు కదా అని చెప్పేసి అద్దాలు ఫిక్స్ చేసారు అనమాట దీంట్లో. సో ఈ బావిలో దూకి చాలామంది చనిపోయారు. అంటే వీళ్ళంతా మన పూర్వీకులు, స్వతంత్రానికి పోరాడిన ఒక సమర యోధులే. సో వీళ్ళ యొక్క గుర్తు ఉండడానికి ఈ పార్కును అభివృద్ధి చేసారు అనమాట ఇక్కడ పంజాబ్ ప్రభుత్వం. ఎనివే ఇదొక విధమైన బాధాకరమైన విషయమే, మన పూర్వీకుల్ని ఈ తెల్లదొరలు ఇట్లా కాల్చి చంపడం. ఎనివే నేను మీకు ఇంకా ఈ బావి చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు. ఓకే, సో ఇది సంగతి. అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్లేస్ ఏంటంటే వాళ్ళు ఆయన సైనికులతో మన పైన పిస్తలతో కాల్పించింది కదా, అవి కొన్ని తప్పి ఈడ గోడకు తగిలినాయి అన్నమాట. సో ఆ గోడకు తగిలిన ప్లేస్ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నా. ఆ గోళీలు కొడితే ఉంటాయి కదా, టిష్కే అది తప్పించుకున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఈ వాళ్ళని అలానే ఉంచిరు వాళ్ళు. సో ఇక్కడ చూడండి, అక్కడక్కడ చిహ్నాలు ఉన్నాయి చూడండి మీరు. ఇగో ఎంత కిరాతకంగా కాల్చారు చూడు. ఆ గోడను అట్లనే దాన్ని మనకు ఇన్స్పిరేషన్ కోరానికి ఇదంతా అన్నమాట. అంటే మన పూర్వీకులు ఎంత కష్టపడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినారు. స్వాతంత్రం తీసుకొచ్చినందుకు ఈరోజు మనం సుఖపడుతున్నాం. చూడండి గోళీలు చూడండి, ఆడ ఇటుకలకు తగిలినాయి, అవి తగిలినాయి గోళీలు. సో అది విషయం. ఇక వాళ్ళకు స్మారక చిహ్నంగా అక్కడ ఒక స్తంభం అది పెట్టిరు అనమాట. సో అది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే
వీఆర్ వన్, మనందరం ఒకటి, అందరం కలిసికట్టుగా ఉంటేనే స్వతంత్రం వచ్చింది. దట్ ఈస్ వందే భారత్. బాయ్. సో ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను ఇది. సో మీకు గోల్డెన్ టెంపుల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం అప్డేట్ ఇస్తాను మీకు. ఎనీవే బాయ్, లవ్ యూ ఆల్. నరేందర్ అండ్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ వాచింగ్.